వేములవాడ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ పరిశుభ్రతకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా బుధవారం 49.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గాన్ని అప్రోచ్ సిసి రోడ్ నిర్మాణానికి టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించే విధానాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. చెత్త నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో అమలు చేయడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణంతో పాటు ప్రజారోగ్యం మెరుగుపడుతోందని అన్నారు. డంపింగ్ యార్డుకు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే సిసి రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల విస్తరణ, మురుగునీరు మూలవాగు, గుడి చెరువులోకి చేరకుండా చర్యలు చేపడతామని తెలిపారు. వేములవాడ పట్టణ అభివృద్ధికి రాజన్న ఆలయ అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఆలయ అభివృద్ధి పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం మరింత విస్తరించనున్నాయని అన్నారు. ప్రజల సహకారంతో వేములవాడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ తో పాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ సంబంధించినటువంటి డంప్ యార్డుకు అప్రోచ్ రోడ్డుగా 49,50,000 రూపాయలు ఈరోజు శంకుస్థాపనకు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆశీర్వాద గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, కోఆప్షన్ సభ్యులు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపాల్లో చెత్తను సేకరించి మరి ఏదైతే డంప్ యార్డ్కి వచ్చిన సందర్భంలో అనేక ఇబ్బందులు గురవుతున్న వాహనాలు ఇబ్బంది గురవడం, దాని ద్వారా మెయింటెనెన్స్ అనేది చాలా పెరిగిపోయి మరి మున్సిపల్కి అధిక భారం పడుతుంది. దాని సందర్భం గుర్తించి గత పాలకవర్గ సమావేశంలో 49,50 లక్షల రూపాయలు వెచ్చించుకొని సీసీ రోడ్ వేసినట్టయితే మరి దారి కూడా క్లియర్గా ఉండి మరి వాహనాలు ఎట్లాంటి ఇబ్బంది గురి కాకుండా, అదేవిధంగా తొందరగా వెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్ళడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉండకుండా ఈ యొక్క సీసీ రోడ్ నిర్మాణం చేసుకుంటే బాగుంటున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా వేములవాడ పట్టణంలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఇప్పటికే 4,20,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీలు కూడా పనులు ప్రారంభించుకుంది. మొన్నటి కూడా ఒక 2,40,00,000 రూపాయలతో సెంటర్ లైటింగ్ కూడా పూర్తి చేసుకుని అది కూడా త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇట్లా వేములవాడ పట్టణంలో అనేక అభివృద్ధి పనులు గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో పనిచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా వారి నాయకత్వంలో పనిచేస్తుంది. దీనికి సహకరించడానికి మున్సిపల్ పాలక వర్గానికి మరి అధికారులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా వేములవాడ పట్టణంలో మిగిలిపోయిన పనులన్నీ త్వరలో చేస్తామని చెప్పి, అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలు కూడా దయచేసి చెత్తను మాకు విడివిడిగా ఇచ్చి మరి మా డంప్ యార్డ్లో డిఆర్సీ సెంటర్కు మీరు సహకరించినట్లయితే చెత్తను విడిగా చేసి దాన్ని ఒక శుద్ధి చేసి వివిధ రకాలుగా ఉపయోగించబడంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ సాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా పాత్రికేయులకు ధన్యవాదాలు. సుమారు 49,50,000 రూపాయలతోటి వేములవాడ మున్సిపల్కి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ గావింపజేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తడి చెత్తగా, పొడి చెత్తగా విడివిడిగా తీసుకొని వచ్చి వేములవాడ పట్టణానికి సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో వేసేటువంటి క్రమంలో తద్వారా చెత్త ద్వారా కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో డంపింగ్ యార్డ్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, వచ్చే వాహనాలకు ఇబ్బంది కాకూడదని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ ప్రాంతంలో ఒక సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పని 49,50,000 రూపాయలు ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నటువంటి సందర్భంలో వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, వార్డు సభ్యులు, ఎవరైతే పాలక వర్గం అధికారులు తీసుకునే నిర్ణయానికి మీరు కూడా
చక్కటి సహకారాన్ని అందిస్తూ తడి చెత్తను పొడి చెత్తను ఉదయం పూటనే వచ్చేటువంటి మున్సిపల్ చెత్త చెదారం తీసుకుపోయేటువంటి వాహనాలకు మీరు అందించినట్టయితే వేరడ పట్టణం పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పట్టణంలో ఎవరు కూడా అనారోగ్యం గురికాకుండా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి సందర్భంలో వేరడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత చైర్మన్గా రాజు గారు, వైస్ చైర్మన్ శేఖర్ గారు, ఇక పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్గా వివిధ వార్డులో ఎంపికైనటువంటి వారి యొక్క ఓ ఆలోచనతోటి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం, చెత్తా చెదారం ఎక్కడ కూడా ఉండకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం, పరిశుభ్రతను పాటించడం వల్ల డెంగీ వ్యాధులు కానీ ఇతరత్ర వ్యాధులు రాకుండా చూడడానికి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొని పోతున్న సందర్భంలో రోడ్డు వెడల్పుకు సంబంధించినటువంటి అంశంలో కానీ నిధులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి సంబంధించిన నిధులే కానీ మూల వాగులో మురుగునీరు చేరకుండా, గుడి చెరువులో మురుగునీరు చేరకుండా కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు, నిధులు మంజూరు కావడం, పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో వేరడ పట్టణంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేరే రాజన్న ఆలయం ఉండడం, ఆ రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి క్రమంలో మరో 100 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్ళు కూడా సరిపడా భక్తులు వచ్చేటువంటి వారికి శీఘ్రమైనటువంటి దర్శనం స్వామివారిది అందాలని, అందరికీ లోక కళ్యాణం జరిగే విధంగా కూడా ఆలయ అభివృద్ధి పనులు కూడా అతి శీఘ్రంగా ఇప్పటికే 45% పనులు జరిగినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ దృష్టి పెట్టినటువంటి సందర్భంలో 50 సంవత్సరాల చిరకాల కోరిక వేల పట్టణం రోడ్డు వెడల్పు 80 ఫీట్లకు అవుతున్నటువంటి సందర్భంలో 4 లైన్లకు సంబంధించినటువంటి 3వ బ్రిడ్జి నిర్మాణం గత 11 సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి పూర్తవుతున్నటువంటి దశలో భూసేకరణకు సుమారు 6,90,00,000 పైచిలకు నిధులు వెచ్చించేటువంటి సందర్భం. ఈరోజు తిప్పాపూర్ నుంచి వేనాడు దేవాలయం వరకు కూడా వెళ్ళేటువంటి దానిలో ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భం. అంటే వేనాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు పట్టణ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోవాలని, పట్టణంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల, అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా సంక్షేమ రంగంలో కుల సంఘాల అభ్యున్నతి కోసం కూడా, సామాజిక భవన నిర్మాణాల కోసం కూడా అన్ని కుల సంఘాలకు నిధులు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచనతో పాటు ఈరోజు ఎస్టీ భవన్, అంబేద్కర్ భవన్, బీసీ భవన్, క్రిస్టియన్ భవన్, షాదీఖాన్కు సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి భవన్కు సంబంధించినటువంటి నిధులు కూడా ఈరోజు షాదీఖాన్కు సంబంధించినటువంటి స్థలంలో నిర్మాణం జరుగుతున్న క్రమంలో మిగతా స్థలాలు లేవంటే కూడా ఇటీవలనే మున్సిపల్కి సంబంధించినటువంటి స్థలాలు పరిశీలించినప్పుడు మరో 4 ప్రాంతాల్లో ఈ భవనాల నిర్మాణం కోసం కూడా పరిశీలన జరిపినటువంటి సందర్భానికి గుర్తు చేస్తూ వేనాడు పట్టణంలో పేదల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు తీసుకొని పోతా ఉన్నాం.